నా గతంలో మీరు ఫ్రెండ్ అని చెప్పారు. ఇప్పుడు శత్రు గారు నాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అనవసరంగా ఆయనపై కక్ష పెంచుకుంటున్నారు. ఎందుకురా ఇన్ని మాట్లాడుతున్నావు? అన్నది మన గౌతమే కదరా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. విజయ్, రుద్ర ఇక్కడెందుకుంటారు? నేను ఎవరిని తీసుకురాలేదు. స్పెషల్ గెస్టా? ఎవరన్నయ్యా? ఓ రకంగా తన ఇంటికి కాబోయే కోడలు. రండి, వెల్కమ్. చిన్ని, అన్నయ్య ఓపెన్ చేసేస్తున్నా. 1 2 3. సార్, నేను కూడా ఈ కళ్ళగంతలు విప్పేస్తున్నాను. శత్రు సార్ లవ్ చేసింది గౌతమి గారినా? నువ్వు లవ్ చేసేది గౌతమినేనని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానన్నయ్య. ఏంటి డాడీ పిలిచారంట? మొన్న నువ్వు నాకేదో విషయం చెప్తూ శత్రు వచ్చాడని చెప్పకుండా వెళ్ళిపోయావు. ఏంటమ్మా అది డాడీ, అది తేజ, నువ్వు నిజంగా మా నవీనాని లేవ తీసుకువెళ్ళలేదా? అలా అని మీకెవరు చెప్పారు అంకల్? అసలేం జరిగింది? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? కొన్ని నిజాలు తెలిస్తే మీరు తట్టుకోలేరు డాడీ. కృష్ణ, గౌతమి
ఒకప్పుడు ప్రేమికులట నిజమా? నిజమే అంకుల్. ఆ నిజం మాకు తెలిసినందుకే మమ్మీ ఇషిక మాయా, ఇషిక ఎంత పని చేశారా? సారీ డాడీ. మమ్మీ మీద ఇషిక మీద చాడీలు చెప్తున్నానని అనుకోవద్దు. నేను చెప్పిందంతా నిజం. మమ్మీ ఇషికలు మీరు అనుకుంటున్నంత మంచి వాళ్ళు కాదు. అవును అంకుల్, నవీన చెప్పింది అక్షరాల నిజం. వాళ్ళు మమ్మల్ని చంపడానికి కూడా ట్రై చేశారు. కృష్ణ వల్ల బతికి బయటపడ్డాం. లేదంటే మేము ఎప్పటికీ ప్రాణాలతో కనిపించే వాళ్ళం కాదు. కృష్ణ బావ తనకి దక్కాలన్న స్వార్థంతో ఇషిక పబ్ నాటకం ఆడింది. అందుకు ముందు బావకు గౌతమికి మధ్య అపార్థాలు సృష్టించి వాళ్ళని విడదీసింది. ఆఖరికి గౌతమిని కూడా చంపడానికి వాళ్ళు సిద్ధపడ్డారు డాడీ. వాళ్ళు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు డాడీ. నీ ఫ్రెండ్ లాంటి వాడుంటే ఎందుకు జరగదు బాబు? నా ప్రేమ కట్టు నేనే అయినప్పుడు వేరెవరో అడ్డొస్తే ఎందుకు నోరు మూసుకొని ఉండాలి? మాకు వాళ్ళ వల్ల ప్రాణాపాయం ఉందని కృష్ణ మమ్మల్ని తెలివిగా మీడియా ముందు పెట్టి ఈ ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆంటీ ఇష్కలు ఇంకా ఏం చేస్తారో అని మాకు భయంగా ఉంది అంకుల్. ఇంకా వాళ్ళ వల్ల ప్రాణం. వద్దు బాబు, ఇంకేం చెప్పకు. అంతా అర్థమైంది. నవీన మా ఇంట్లో పుట్టి పెరిగిన పిల్ల. నాతో అబద్ధం చెప్పదు. నిజంగా నాకు నా భార్య గురించి, ఇషిక గురించి తెలీదు. వాళ్ళ వల్ల మీరు పడిన కష్టాలకి నేను చేతులెత్తి సారీ చెప్తున్నాను. అయ్యో అంకుల్, అలా అనకండి. ఇకపై ఈ ఇంట్లో మీకే హాని జరగదు. నేను హామీ బాబు. నేను హామీ. నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. ఆంటీ ఇషిక చేసిన తప్పులను నే సరిదిద్దుతాను. ఇందాకేదో చెప్పాలన్నారు, ఇప్పుడు చెప్పండి. అది
ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటే. అయితే ఏంటో చెప్పండి. తీరా చెప్పాక మీరు మరోలా అనుకోకూడదు. ముఖ్యమైన విషయం అంటున్నారు, మరోలా ఎందుకు అనుకుంటానండి? అంటే ఇది ఓ 100 years ప్రాజెక్ట్ లాంటిది. ఓ, ఆల్మోస్ట్ లైఫ్ లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. ప్రాజెక్ట్ పేరేంటి? మ్యారేజ్. ఇంకా ఏం అనుకోలేదు. ఇందులో పార్ట్నర్స్ ఉన్నారు. అందులో డెఫినెట్ గా ఒకరు మీరై ఉంటారు. ఆ రెండో పార్ట్నర్ ఎవరు? నువ్వే గౌతమి. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పండి, ఏంటి ఆలోచిస్తున్నారు? నువ్వే. నేనా? ఎవరు వచ్చారు? ఎవరు? సార్ మాధవరావు గారి ఇల్లు ఇదేనా? ఏ మాధవరావు? ఏ మాధవరావు సార్? ఏ మాధవరావు సార్? అదే సార్, ఏ మాధవరావు. ఇది కాదు. అంత కోపం ఎందుకు సార్? ఏ మాధవరావు ఇల్లు ఇది కాదు సార్. ఇక వెళ్తారా? థ్యాంక్ యూ సార్. ఏమండి? ఇందాక నేను మీ పార్ట్నర్ అన్నారు. అబ్బే మీరు కాదండి. నా పార్ట్నర్ ఎవరో మీరు చెప్తారని. నేనెలా చెప్పగలనండి? అవును కదా, మీరే నా లైఫ్ పార్ట్నర్ అని మీతో ఎలా చెప్పను? ఇంకా 100 years కదండి. ఆచితూచి అడిగేయాలని. అవునండి, ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకేనండి ఏ ప్రాబ్లం రాకూడదని ఓ మంచి మనిషి పార్ట్నర్గా రావాలని కోరుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్స్ అండి. మీరు అభయం ఇచ్చారు కాబట్టి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటండి? అది నా లైఫ్కి సంబంధించింది. అయితే చెప్పాల్సిందే, చెప్పండి. శాలినికి వినయ్కి పెళ్లి చేసిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అవునా? గుడ్ డెసిషన్. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఒక అమ్మాయిని చూసాం. ఎవరా అమ్మాయి? పేరేంటి? పేరు తన పేరు మర్చిపోయారా, లేకపోతే తనకి పేరే లేదా? ఉందండి. మరి చెప్పండి. చెప్తాను. తన పేరు అన్నయ్య, ఏంట్రా? గౌతమి గారితో చిన్న పనుంది, రండి. నువ్వు ఇంత పిరికోడు వింట్రా? అసలు ఎవర్రా నువ్వు? శత్రు. ఎలా ఉంటావురా నువ్వు? ఆ విషయాల్లో అంత ఫాస్ట్ గా ఉండే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల విషయంలో ఎందుకు ఇలా తడబడుతున్నావు? రై, ఇలా అయితే 100 ఏళ్ళైనా కూడా గౌతమికి నువ్వు నీ ప్రేమ విషయం చెప్పలేవు. ఇలా కాదురా. పక్కా
అయ్యో గౌతమి, నీకిష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. ఐడియా బాగుంది కదమ్మా. చూసావా నీ కొడుకు ఎలా ఇబ్బంది పడుతున్నాడు? నువ్వుంటే చక్కగా సాయం చేసేదానివి. ఎవరితో మాట్లాడుతున్నారండి? మా అమ్మతో. ఆవిడతో ఏం చెప్తున్నారు? ఆ, అది ఈ గిఫ్ట్ గురించి. ఈ గిఫ్ట్ ఏంటి? ఇది మీకే. దీని గురించే అమ్మకి చెప్తున్నాను, తీసుకోండి. నాకెందుకండి? అమ్మ చెప్పింది, మీరు కాదనకుండా తీసుకోవాలి. మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు. దీన్ని ఇబ్బంది అనరు, అభిమానం అంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆంటీ. ఇక నేను బయలుదేరుతానండి. ఒక్క నిమిషం పదండి. వెళ్ళొస్తాను శాలిని. త్వరలోనే తప్పకుండా రావాలి. వస్తాను వినయ్. బాయ్. బాయ్. పోనీ. నమస్తే మేడం. ఎందుకు మేడం నన్ను రమ్మన్నారు? మీరు నాకు కొన్ని నిజాలు చెప్పాలి. నిన్న రాత్రి కృష్ణ అనే వ్యక్తి నిజంగానే విజయ్ ఇంటికి వచ్చాడా? ఇందులో అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉంది మేడం. నిజంగానే వచ్చారు. మీరు చూసారా? నేను అప్పుడు అక్కడే ఉన్నాను. మీరు చూసింది ఇతన్నేనా? అవును మేడం, ఇతనే తీసుకెళ్ళాడు. అప్పుడు టైం ఎంత? సుమారు 11 కావస్తుంది మేడం. విజయ్ బాబు పిల్లలతో ఆడుకుంటున్నారు. నేను వెళ్ళి ఇంకా నిద్రపోలేదా అని అడిగాను. అప్పుడు వచ్చారు మేడం కృష్ణ అనే ఆయన. విజయ్ బాబు ఆ కృష్ణ గురించి చాలా గొప్పగా చెప్పారు మేడం. తమ 2 కుటుంబాలకు బాగా హెల్ప్ చేసిన దేవుడని పొగిడారు మేడం. బాబు తల్లి కోసం బెంగ పెట్టుకున్నాడని నిన్న రాత్రే అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు మేడం. ఇందులో ఏ ఒక్కటి అబద్ధం కాదు. దగ్గరుండే పంపించాను. కారులో వచ్చారా? అవును మేడం, నల్ల కారు. నువ్వు నెంబర్ ఎంతో చూసావా? నంబరు గుర్తులేదు మేడం. అంతా ఒకే కారులో వెళ్లారు. విజయ్ బాబు కారు ఇంటి దగ్గరే ఉంది. ఓకేనండి, సారీ ఫర్ ద ట్రబుల్. ఇక మీరు వెళ్ళండి. అలాగే మేడం.
అబద్ధం చెప్పడం లేదంటుంది. మరి కృష్ణ గారు అబద్ధం ఆడుతున్నారా? ఆయనకి మాత్రం అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? విజయ్ గారు కృష్ణ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటున్నారు. మరి ఏం జరుగుంటుంది? కృష్ణ గారికి నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో ఫోన్ చేసి విజయ్ గారి అడ్రస్ చెప్పాను. 11 గంటలకి కృష్ణ వచ్చాడని ఈవిడ చెప్తోంది. జూబ్లీ హిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు 20 నిమిషాలు అరగంటలో వెళ్ళడం సాధ్యమేనా? ఆ టైంలో ట్రాఫిక్ అంతగా ఉండదు కాబట్టి సాధ్యమే అనుకోవాలా? మెట్రో ట్రైన్ వర్క్స్, ట్రావెల్స్, బస్సెస్ ఆ టైంలో కూడా రోడ్స్ బిజీగా ఉంటాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎలా తెలుస్తుంది? మన ప్రేమ ఎంతో పవిత్రమైనది, స్వచ్ఛమైంది. కాబట్టి దేవుడు మనల్ని విడదీయలేకపోయాడు.